లోపలికి పద. పద్మా, పద్మా, మా ఆవిడే. నమస్కారం. మా చెల్లెలు. నమస్కారం. రా. మా బావ. నమస్కారం. నమస్తే. వీళ్ళు మా చెల్లెలు పిల్లలు. హాయ్. తను మెడిసిన్ చదువుతోంది. హలో. వీడు గ్యారేజ్ లో అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. మా తమ్ముడు, తన భార్య చాలా ఏళ్ల క్రితం గిట్టని వాళ్ళు చంపేశారు. హాయ్. నథింగ్ పర్సనల్ బ్రదర్. రఘు. మా కోడలు. నమస్కారం. హాయ్. టైం అయింది. గాట్ టు రష్. బాయ్ హనీ. బాయ్. కష్టాల్లో ఉన్నవాళ్ళు సాయం కోసం జనతా గ్యారేజ్ తలుపు తట్టి చాలా రోజులైంది. కష్టం చెప్పుకోవడానికి మళ్లీ తలుపులు తెరిచే ఉన్నాయని జనానికి అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలి. అయితే ఆగిన చోటే మొదలు పెడదాం. సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి ఎవరు? నా పేరు వికాస్ సార్. జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్ పర్మిషన్స్కి సూపర్వైజ్ చేయాలి. రూల్స్కి వ్యతిరేకంగా కొంచెం డీవియేట్ అయినా పర్మిషన్స్ అస్సలు ఇవ్వను సార్. కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు. ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి. అవి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. తప్పని చెప్పాను, ఒప్పుకోలేదు. ఒత్తిడి చేశారు. ప్రాణం పోయినా కుదరదన్నాను. నాతో అవ్వట్లేదని తెలిసి మా ఆఫీసు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి నా భార్యను బెదిరించారు సార్. ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నా నేనేమీ అనలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఆఫీస్ గొడవలు ఇంటి దాకా వచ్చి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాయండి. నా వల్ల కావట్లేదు. పిల్లల కోసమైనా కళ్ళు మూసుకొని రాజీపడి ముందుకెళ్దామంటున్నారు. కానీ నా వల్ల కావట్లేదు సార్. రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు. రేపు సంతకం పెట్టాలంటున్నావు. అనుకోకుండా ఈరోజు కలిసాం. పొరపాటున రేపు ఎల్లుండో కలిసి ఉంటే ఏం జరుగుండేది? సంతకం పెట్టేవాడిని కాదు సార్. రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని. ఈ పూటింటికెళ్ళి పిల్లలతో ఆడుకో. రేపొద్దున మీ ఇంటికి వస్తాను. కలిసి వెళ్దాం ఆఫీస్కి. మా మిస్ కూడా చాలాసార్లు చెప్పింది. ఆఫీస్కి బయలుదేరారు సంతకం పెట్టడానికే. ఈరోజు పెట్టేస్తారు. సంతకం పెట్టకూడదమ్మా. పెట్టలేడు కూడా. దాని బదులు చనిపోవడానికి సిద్ధం నీ భర్త. చాలా కష్టం అలా ఉండటం. అతను అలాగే ఉండనిద్దాం.
ఇంట్లోకి వచ్చేప్పుడు ఒక మొక్క చూశానమ్మా, చాలా అరుదైన రకం. దాన్ని చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నారు. దానికంటే అరుదైన రకం అమ్మా ఇతను. దానిలాగే ఇతన్ని కూడా జాగ్రత్త కాపాడాలి. ఇది మా జనతా గ్యారేజ్ నంబర్ అమ్మా. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఊరికి దూరంగా ఉంటున్నామని ఆలోచిస్తున్నారేమో. అందరం బళ్ళు బాగా తోలుతాం. రింగ్ రోడ్ ఎక్కితే 10 నిమిషాల్లో కొడతాం ఇక్కడికి. బయలుదేరదామా? ఆఫీస్కి రావడానికి నాకు ఏ రోజు ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు రాధాకృష్ణ. సూపర్ హిట్ సినిమాకి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎప్పుడు మొదలవుతుందో ఏమో. ఆ సినిమా పేరు మా వికాస్ ఆటోగ్రాఫ్. సంతకం రా. ముఖేష్ రాణా హాస్పిటల్కి సంబంధించిన ఫైల్, డాక్యుమెంట్స్ మీద మొత్తం 23 సంతకాలు. త్వరగా పెట్టే. అయినా ఈ రోజుల్లో కూడా ఇంత లావు డాక్యుమెంట్స్, ఇన్ని సంతకాలు ఎందుకయ్యా? మొత్తానికి కుదించి ఒక్క సంతకం పెట్టొచ్చు కదా. ప్రాజెక్టు మొత్తం రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. సంతకం పెట్టడం కుదరదు. వేరా మందేసి వచ్చావా? ఈ ప్రాజెక్ట్ తయారు చేసినోడు మందేసి చేసినట్టున్నాడు. సంతకం పెట్టడం కుదరదు. మొండోడు అని చెప్పారు. పెళ్ళాం పిల్లల ప్రాణాలంటే లెక్కలేదురా. సంతకం పెట్టడం కుదరదు. ఏంట్రా నీ ధైర్యం? ఏవైనా తేడా వస్తే ఆఫీస్లోనే వేసేద్దామని కింద నా మనుషులు వెయిటింగ్. సంతకం పెడతావా రమ్మంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి పోతారులే. కాకపోతే ఒక 2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి. ఈలోగా వచ్చేయమను. ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్లో గొప్పతనం ఏంటో తెలుసా? మనకు 60 వచ్చే వరకు మన కుటుంబం కంటే సాటి ఉద్యోగులతో ఎక్కువ జీవితాన్ని గడుపుతాం. ఇది ఇంకో కుటుంబం కోటేశ్వరరావు గారు. అన్నేళ్ల పాటు కలిసి ఉండాల్సిన కుటుంబంలో ఒకడికి కష్టం వస్తే మనం ప్రాణం అడ్డేసి నిలబడతాం. కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు. రాధాకృష్ణ గారు సచిన్ ఫ్యానా? అవును. నాకు బాగా గుర్తు, టీం వీక్గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడు చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు. మీ ఆఫీస్ కూడా అలాంటి టీమేనే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా కరెక్ట్గా ఉండడు, ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని. బట్ డోంట్ వరీ, మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకునివ్వండి. ఇండియాలాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు. ఒకటి 2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు. అంటే పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు. మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి సార్, మీరిచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, మీరిచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు. అలా సంపాదించిందంతా వేస్టే. పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్.